హలో నమస్తే. కారంచేడు ఊచకోత జరిగి రేపటికి అంటే జూలై 17వ తారీఖు రేపటికి 40 సంవత్సరాలు 40 ఇయర్స్. ఈ 40 సంవత్సరాల తరువాత కూడా ఆ మారణ హోమం తరువాత కూడా దళిత సమాజంలో ఏం మార్పు వచ్చింది అంటే అసలు ఏంటి, వాట్ ఈస్ ది డెవలప్మెంట్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ ఎ మెసకర్? అంటే పెద్దగా తేడా ఏం కనిపించలేదు మనకు, పెద్దగా తేడా ఏం కనిపించింది. 40 సంవత్సరాల తర్వాత కూడా అదే కారంచేడుకి వెళ్తే అవే గుడిసెల్లో చిన్న చిన్న గవర్నమెంట్ కట్టినటువంటి కాలనీల్లో ఉన్నారు తప్ప పెద్దగా మార్పు అయితే లేదు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా సరే ఇంకా దళిత కాలనీలు అలానే ఉన్నాయి. సరే, ఎనివే, నాకు ప్రదీప్ కుమార్ గొల్లమూడి చీరాల నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. ఇది చదివి వినిపించమన్నాడు మీ అందరికీ. ఎందుకంటే ఇది 40 ఇయర్స్ కారంచేడు 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇది మొత్తం చదివి మీకు వినిపిస్తున్నా. ఆన్ బిహాఫ్ ఆఫ్ చీరాల దళిత యాక్టివిస్టులు, అంటే దళిత యాక్టివిస్టులు చీరాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళలో మన గొల్లమూడి ప్రదీప్ కుమార్ ఒక అతను. సో హీ సెంట్ మీ దిస్ మెయిల్. నేను మీకోసం చదువుతున్నాను. మన దళిత సమాజం మొత్తానికి చాలా అవసరమైనటువంటి మెసేజ్ ఇది. కారంచేడులో జరిగిన దళిత మారణ హోమం జూలై 17 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. జూలై 17, 1985న ఈ సంఘటన జరిగింది. ప్రతి సంవత్సరం జూలై 17న ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ సంస్మరణ సభలు జరుపుతూ ఉండడం మనం చూస్తాం. కారంచేడు దళిత ప్రభావం. కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది మంది దళితులు తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్ళు బిగించారు. 1989లో వచ్చిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అనేక అస్తిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమమే స్ఫూర్తి కారణం. కారంచేడులో జరిగిన దళిత మారణ హోమం 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దుడ్డు మధుబాబు సంఘటన ప్రత్యక్ష సాక్షి. దుడ్డు ఎలీసమ్మ మనవడు రాసిన ఈ ఆర్టికల్లో సంఘటన వివరాలు, ఉద్యమాన్ని నడిపిన వారు, పోరాడిన వారి వివరాలు ఉన్నాయి అని ఒక లింక్ ఇచ్చాడు. ఆ లింక్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది పోరాడిన వివరాలు ఉన్నాయి. ఇది కారంచేడుకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇది చూడండి. కారంచేడు తర్వాత ఇది ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఆర్టికల్ రాశారు. దానికి సంబంధించి కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది దళితులు తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్ళు బిగించారు. 1989లో వచ్చిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అనేక అస్తిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమ స్ఫూర్తి కారణం. ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో వచ్చింది మొత్తం మీకు చదువుతాను. ఇది చాలా అవసరం. అప్పటి వరకు దేశంలో ప్రతి చోట దళితులు అవహేళనకు, హింసకు గురవటం చాలా మామూలు సంగతి. అలాంటి సమయంలో కారంచేడు పెట్టిన గావుకేక దేశమంతా ప్రతిధ్వనించింది. కారంచేడు నెత్తుటి దారిలో తెలుగు నేలపై దళిత ఉద్యమం ఉత్తంగ తరంగలా లేచి ఒక ప్రభాత గీతమైంది. 1985లో జరిగిన మారణకాండకు నేటితో 35 ఏళ్ళు గడిచాయి. ప్రతి ఏటా కారంచేడు మారణకాండలో అమరులైన వారిని స్మరించే రుద్రక్షేత్రంలో నెత్తురు మండించే ఈ మానుషాన్ని తలుచుకుని చిన్న పెద్ద అందరమీ దుఃఖపడుతూ ఉంటాం. ఈ మారణకాండ సాగించిన దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ఉద్యమ నాయకులతో కలిసి గ్రామ పెద్దలుగా తేళ్ల యేసురత్నం, నూనె వెంకటస్వామి, దుడ్డు మాకయ్య, తేళ్ల నాగయ్య చేసిన కృషి మరవలేనిది. తేళ్ల నాగయ్య వృద్ధుడైనప్పటికీ ఇంకా మా మధ్యనే ఉండి నాటి అనుభవాలు చెబుతుంటే ఎన్నోసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. నా 7 ఏళ్ల వయసులో జరిగిన ఈ దురంతం భయాన్ని నా పెద్దలతో పాటు అనుభవిస్తూ బాధలు పడుతూ కారంచేడు నెత్తుటి దారిలో మొదలైన దళిత ఉద్యమంతో పాటు పెరిగిన దళిత యువకుల్లో నేను ఒకడిని. కారంచేడు గ్రామం ప్రకాశం జిల్లాలోని చీరాలకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 16 వార్డులు ఉన్న గ్రామ పంచాయతీ అది. కమ్మ కులస్తులు 7 వార్డులలో నివసించేవారు. మిగతా 8 వార్డుల్లో బీసీ, ఎస్సీ ఎస్టీ కులాల వారు ఉండేవారు. దళితులు 16వ వార్డులో ఉండేవాళ్ళు.
సంఘటన జరిగినప్పుడు 16వ వార్డుకు నా తండ్రి గారు దుడ్డు చిన్నమార్క్ పంచాయతీ సభ్యునిగా ఉన్నారు. గ్రామంలో ఉన్న 2 మంచినీటి చెరువులలో దళితులు ఒకటి, అగ్రకులాలు ఒకటి వాడుకునేవారు. దళితులు మంచినీటిని కలుషితం చేయబోయిన రాయినీటి ప్రసాద్ పోతిన శ్రీనులను వారించిన కత్తి చంద్రయ్య, అతనిపై దాడికి దిగిన వారిని అడ్డుకున్న మున్నంగి స్వార్థమ్మ ఆత్మరక్షణ వారి అహాన్ని కవ్వించింది. దీంతో ఊరు వాడకు మధ్య వివాదం రేగింది. 1985 జూలై 17న కారంచేడు రక్తసిక్తమైంది. 6 హతమయ్యారు. తేళ్ల మోషే, తేళ్ల మొత్తయ్య, తేళ్ల యెహోషువ, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహాములు మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఎందరో స్త్రీల మీద లైంగిక భౌతిక దాడులు చేశారు. మిగిలిన వాళ్ళంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చీరాల పట్టణానికి చేరుకున్నారు. వారి తొలి ఆశ్రయం ప్రభుత్వాసుపత్రి కాగా మలి ఆశ్రయం చీరాల లూథరన్ చర్చ్ అయింది. ఆ ప్రాంతంలోని 17 దళిత వాడల నుండి పూటకు ఒక పేట చొప్పున వారికి ఆహార వసతి సమకూర్చారు. మాదిగలను మధ్యలో పడుకోబెట్టి మాలల వారిని కాపలా కాశారు. బడుగు వర్గాలుగా అందరూ ఐక్యత చూపించారు. చర్చి బాధ్యుల్లో ఒకరైన ముకిరి విక్టర్ శాంసన్, పట్టణ కాంగ్రెస్ ప్రముఖుడు సలగల రాజశేఖర్ తొలి దశలో బాధితులను ఆదుకున్నారు. అప్పటి వరకు హేతువాత ఉద్యమంలో పనిచేసిన కత్తి పద్మారావు ప్రధాన నాయకత్వం వహించినప్పటికీ పేదల న్యాయవాదులుగా పేరుగాంచిన బొజ్జా తారకం, వైకే అనే అందరూ ప్రేమగా పిలుచుకున్న వై కోటేశ్వరరావు, వరవరరావు, కొత్తపల్లి రవిబాబు, పీపుల్స్ వార్ నేపథ్యం ఉన్న ఉషా, ఎస్ డానీ, నాస్తిక సంఘం బొడ్డు రామకృష్ణ, హేతువాద లక్ష్మి, కలేకూరు ప్రసాద్ లాంటి ఎందరో యోధులతో పాటు బొక్క పరంజ్యోతి లాంటి స్థానికులు కారంచేడు ఉద్యమానికి చోదక శక్తులుగా పనిచేశారు. ఈ ఓచకోత దారుణాన్ని చూసిన ప్రధాన సాక్షి దుడ్డు అలీజమ్మ, మా నాయనమ్మ. తర్వాత కాలంలో పెత్తందారులు కుట్రలో భాగంగా విషప్రయోగం ద్వారా హత్యకు గురైంది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే 1985 సెప్టెంబర్ 1న కత్తి పద్మారావు దళిత మహాసభను ఆరంభించారు. దేవరపల్లి మస్తాన్ రావు తదితరులు దళిత మహాసభ స్థాపనలో ఉన్నారు. తరువాతి కాలంలో బలహీన వర్గాల సమైక్య ఆవిర్భవించింది. బాధితులకు భూమి, స్థిర నివాసం ఏర్పాటు చేయాలంటూ 28 డిమాండ్లతో కత్తి పద్మారావు, సలగల రాజశేఖరు, బజ్జా తారకం తదితరులు పోరు సల్పారు. నాసా చట్టాలకు ఎదురొడ్డి పోరాడారు. కారంచేడు ఘటన తర్వాత లక్షలాది దళితులు తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్లు బిగించారు. 1989లో వచ్చిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అనేక అస్తిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమమే స్ఫూర్తి కారణం. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ప్రభుత్వం దిగివచ్చింది. కారంచేడు మృతులు కుటుంబాలకి పునరావాస కాలనీ ఏర్పాటు చేసింది. చీరాలలోని డాక్టర్ కొండ్రగుంట సదానందరావు, సావిత్రమ్మ దంపతుల నుంచి 49 ఎకరాల ప్రభుత్వం కొనుగోలు చేసి 436 కుటుంబాలకు ఇల్లు కట్టించి ఇచ్చింది. ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్ల స్థలం లభించింది. ఈ ప్యాకేజీ రూపకల్పనలో ఇప్పటికీ లోక్సత్తా నేత, అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ కీలక పాత్ర పోషించారు. పునరావాస కార్యక్రమాల అమలుకు ప్రత్యేక అధికారి, ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ ప్రభుత్వం నియమించింది. అనంతరం చీరాల మండల పరిధిలోని కారంచేడు బాధితులతో విజయనగరం కాలనీ ఏర్పాటైంది. శంకరన్ కృషికి గుర్తుగా బాధితులు దళితుల కాలనీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. 24 ఏళ్ల తర్వాత కారంచేడు దోషులు శిక్షలు పడ్డాయి. తుదిగా సుప్రీంకోర్టులో తీర్పు వెలువడే సమయానికి నిందితులు చాలామంది చనిపోయారు. మిగిలిన వారిలో ఒకరికి జీవిత ఖైదు, 29 మందికి 3 ఏళ్ల శిక్షను కోర్టు విధించింది. జీవిత ఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తనతో బయటికి రాగా మిగిలిన 29 మంది తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకొని జైలు నుంచి విడుదలయ్యారు. కారంచేడు బాధితులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు పూర్తిగా నెరవేరలేదు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎకరం వ్యవసాయ భూమి కేటాయింపు పూర్తిగా అమలు జరగలేదు. దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారంచేడు బాధితుల గ్రామమైన విజయనగర కాలనీ గ్రామ పంచాయతీ అభివృద్ధిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దుడ్డు మధుబాబు అంటే ఇది ఎప్పుడు రాశాడు? జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే జగన్ గారి ప్రభుత్వంలో రాశాడు, 2020లో రాశాడు. ఓకే, ఇది దుడ్డు మధుబాబు కారంచేడు మారణకాండతో నేటికి 35 ఏళ్ళని 35 ఏళ్ళ సందర్భంగా అతను రాసినటువంటి ఒక మంచి ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ మీరు మొత్తం చదివిన తర్వాత మనం వినుంటాము. అంటే సింపుల్గా ఒకటే, చాలామంది
పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు అక్కడ కొట్టుకున్నారు. అక్కడ చంపేసిన తర్వాత ఆశ్రయం ఇచ్చింది ఒక చర్చి, చంపింది మాదిగలను అయితే ఆశ్రయం ఇచ్చింది, కాపలా కాసి అడ్డుకొని వాళ్ళని కాపాడింది మాల కులస్తులు. ఇక్కడ హిందూ క్రిస్టియన్ అనే ఏమీ లేదు. అక్కడ చనిపోయిన వాళ్ళు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, రైట్. కాపలా కాసినటువంటి వాళ్ళ మాలల్లో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అల్టిమేట్గా అక్కడ కులం మాలా మాదిగా ఏమీ లేదు. దళితులు మొత్తం ఏకమయ్యారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే దళితులు అనే వాళ్ళు ఏకమయ్యారు. మాలా మాదిగా ఎవరనేది లేదు, మొత్తం కూడా ఏకమయ్యి ఒక ఆ యొక్క చీరాల్లో బాధితుల్ని కాపు కాశారు అనేది దాని మొత్తం సారాంశం. ఓకే, మరి ఇప్పుడు మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామా లేదనేది మీకే తెలియాలి. అది ఓకే, మీ అందరికీ తెలుసు. మనం ఆ పరిస్థితుల్లో మీరున్నారా? ఇప్పుడు మాలామాదిగలు కలిసి ఉన్నారా, లేకపోతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి ఉన్నారా? దళితులకు సంబంధించినటువంటి ఎలాంటి అట్రాసిటీని అడ్డుకోవడానికి మీరందరూ కలిసికట్టుగా ఉన్నారా అనేది నేను మీకు ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు దాన్ని. యు నో మచ్ బెటర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఎందుకంటే అక్కడ ఆశ్రయం ఇచ్చింది ఒక చర్చే, అడ్డుపడి ఆదుకుంది మాల కులస్తులు, అక్కడ చనిపోయింది మాది కులస్తులు. ఓకే, వాళ్ళలో చాలామంది హిందువులు ఉన్నారు, అది సంగతి. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అని వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళ ఆర్టికల్ మొత్తం ఇంగ్లీష్ ఉంది కానీ మనం చదవలేం, బట్ మీకు చూపిస్తున్నాను. జస్ట్ సమ్మరీ రాసినట్టు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సమ్మరీ, ఇది ది కారంచేడు కిల్లింగ్స్ అండ్ ద స్ట్రగుల్ టు అన్కవర్ అన్టచబిలిటీ, ఓన్లీ సమ్మరీ ఉంది ఇక్కడ. సమ్మరీ వరకు ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ రీడింగ్ ది సమ్మరీ. 3 cases of caste-based violence occurring in coastal Andhra are central to post-colonial history of Andhra Dalits. The first case occurred in the village of Kanchikacharla, Krishna district on 24 February 1968. A boy was tied to post in the middle of the village, beaten and then burnt alive. Another extremely grave instance took place in Karamchedu village, Prakasam district on 22 July 1985, resulting in the deaths of 6 Dalits, while the third, with 8 fatalities, was in Shundur village, Guntur district on 6 August 1991. These brutal events were all carried out by local dominant castes as comprehensive attacks on Dalits in the most prosperous part of the Telugu-speaking regions, which was Andhra Pradesh state until 2014. While the event in Kanchikacharla was central for the first generation of activists during the post-colonial period in the state, the cases in Karamchedu and Chunduru have shaped the second generation. These events occurred a generation or two earlier to Rohit Vemula's suicide at the University of Hyderabad. The history of the Dalit movement in Andhra Pradesh and Telangana has included many important episodes and many different forms of protests. The history of anti-caste mobilizations in Madras, Bombay, and other regions at the beginning of the 20th century is well known. At the time, there were active Dalit leaders in coastal Andhra as well as in Hyderabad city. There had been a radical reform movement concerned with issues such as gender, dowry, and untouchability in coastal Andhra, run by members of the regional elite in the 19th century. But the identity and caste-based mobilization among Andhra Dalits gained momentum in the early 1920s. The Dalits social reform movements emerged at the same time as a strong regional movement in Andhra, which mobilized the separation of Telugu-speaking areas of Madras Presidency. The Dalit movements had a different trajectory and sources of inspiration, naming themselves Adi Andhra in 1917 in Vijayawada city, coastal Andhra, Adi Hindu in 1922 in Hyderabad. They named their organizations the prefix Adi to indicate that they were original inhabitants, indigenous sons of the soil. The Adi Andhra Mahasabha, Great Assembly of the natives of Andhra, had counterparts in the regions in colonial India, and these early Dalit movements identified themselves with a wider subaltern critic of the Aryan invasion. The ultimately ఇది ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. అది ఓన్లీ సమ్మరీ మాత్రమే చదివాను. చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఈ 3 ప్లేసెస్లో ఎక్కడెక్కడ మారణహోమం జరిగింది అనేది మొత్తం ఆర్టికల్ రాశారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. సరే, అక్కడ గతంలో వచ్చినటువంటి ఆది ఆంధ్ర, ఆది హిందూ, ఆది అని అంటే వీఆర్ ది ఇన్హాబిటెంట్స్ అండ్ ఇండిజినియస్ కమ్యూనిటీ. భారతదేశానికి నిజమైన వారసులు మనమే. ఎందుకంటే మనం ఆది ఆంధ్రకి మన ఆది జాతికి సంబంధించినటువంటి మనుషులు మనందరమే. ఎవరో తర్వాత ఎవరెవరో ఇన్వేడర్స్ వచ్చారు, కొంతమంది వేరే దేశం నుంచి వచ్చారు, కొంతమంది కత్తులు పట్టుకొచ్చారు, కొంతమంది తుపాకులు పట్టుకొచ్చారు. బట్ వీఆర్ ది లోకలర్స్. మన మీద జరిగినటువంటి మారణ కాండం ఇదంతా అని కథనం, దాని కథనం.
అయితే ఇప్పుడు మిగతా చదువుతున్నాను, త్వరలో జస్ట్ కొద్దిగా ఉంది, ఓపిక పట్టండి. కారంచేడు గ్రామం ప్రకాశం జిల్లాలో చీరాలకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 16 వార్డులున్న గ్రామ పంచాయతీ అది. కమ్మ కులస్తులకు 8 వార్డులో నివసించేవారు. అంటే ఇదంతా ఆర్టికల్లో ఉంది. ఇదంతా కూడా దాంట్లో చదివి అనేది ఆంధ్రజ్యోతిలోనే ఉంది. సో ఈ జస్ట్ 2 ఫోటోలు చూసి మనం కెన్ క్లోజ్ దిస్. సో ఇది కారంచేడు ముతవీరుల రుద్రక్షేత్రం సంబంధించింది. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యల తప్ప అని. సరే, ఇది అల్టిమేట్గా ఏంటి అని అంటే, మనం ఒకటే అల్టిమేట్గా ప్రదీప్ పంపించిన దాన్నైనా నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, అందరూ సమానత్వ, భారతదేశంలో అందరూ సమానమే. తోటి మనిషిని ఈక్వల్గా చూడాలి. బలవంతుడు బలహీనుడిని తొక్కడం అనేది కరెక్ట్ కాదు. బలం ఉంది కదా, అది ఏ బలమైన మంది బలం కావచ్చు, డబ్బు బలం కావచ్చు, కుల బలం కావచ్చు, మత బలం కావచ్చు, ఏదైనా సరే నీతో పోరాడి లేనివాడు బలహీనుడు. ది పర్సన్ హూ కెనాట్ ఫైట్ ఈజ్ ఎ వీకర్ పర్సన్. దట్స్ వై దే కాల్డ్ వీకర్ సెక్షన్స్. ఆ వీకర్ సెక్షన్స్ మీద బలవంతుడు వచ్చి పడటం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా శక్తి ఉంటే బలవంతుడు వెళ్ళి బలవంతుడితో కొట్లాడవచ్చు, బలహీనుడు వెళ్ళి బలహీనుడితో కొట్లాడవచ్చు. బలం ఉన్నవాడు వచ్చి బలహీనుడి మీద పడితే అల్టిమేట్గా ఎండ్ చనిపోయేది మొత్తం కూడా. అల్టిమేట్గా చనిపోయేది బలహీనుడికే దెబ్బ తగిలేది. సో ఇంక బలహీనులు మొత్తం బలవంతుడిగా మారాలంటే మీలో ఐక్యత ఉండాలి. మీద ఐక్యత లేదు కాబట్టి 70 సంవత్సరాలు కూడా ఇంకా బలహీన సెక్షన్లని మీరు పిలువబడుతున్నారు. మీరు ఇంకా ఎంతకాలం బలహీనులుగా ఉంటారనేది ఇంక మీ ఇష్టం. థ్యాంక్ యూ, నమస్కారం.